అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమిలి తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 56తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్స్, హైప్స్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను యార్. ఇచ్చేయచ్చు కదా, చదువుతుంది చాలామంది, ఇస్తుంది చాలా కొద్ది మంది. కొంచెం మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఐషు గార్డెన్లోకి వెళ్ళగానే శివ్ సైగ చేస్తాడు పిల్లలకి. ఆయు, ఆషి ఐషు కోసం వెళ్తారు. ఐషు జామకాయ చెట్టు కింద గట్టు మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఇద్దరు వెళ్ళి చెరువు వైపు చేరి మెడ చుట్టూ చేతులు వేసి, పిచ్చమ్మ, ఈ మధ్య నువ్వు మమ్మల్ని అన్నిటికీ కోప్పడుతున్నావు. నువ్వే కదా చాలాసార్లు చెప్పావు తప్పు చేస్తే ఎవరిని వదలకూడదని. మరి ఇప్పుడు నువ్వే అలా చేస్తే ఎలా? బుజ్జి అని గారాలు పోతారు. ఐషు సైలెంట్గా ఉండేసరికి, ఓయ్ బుజ్జి, ఏంటి మరి బెట్ చేస్తున్నావు? పోనీ గుంజీలు తీయమా అని 2 గుంజీలు తీసి, అవును బుజ్జి, మళ్ళీ మాకు కాళ్ళు నొప్పులొస్తే నువ్వే నొక్కుతావు. మరి ఆ కష్టం నీకెందుకు చెప్పు అని గుంజీలు తీయడం ఆపి ఐషు పక్కకు చేరి, బుజ్జి ప్లీజ్, కోపమా, కరుణించు మాట అని ఐషుకి చెరోవైపు చక్కలిగిలి పెడతారు. ఐషు కాసేపు బెట్టుగా ఉన్నా ఇంకుండలేక నవ్వుతుంది. హబ్బా, మా బుజ్జి మాని కూల్ చేయడం చాలా ఈజీ అని అంటారు ఇద్దరు. అసలు అలా చేయొచ్చా? ఎందుకు అలాంటి పనులు చేస్తున్నారు కన్నాలు? ఎవరైనా మిమ్మల్ని తప్పు పడితే నాకు నచ్చదు అని తెలుసు కదా బుజ్జిమా. మేము ముందసలు అలా చేయాలి అనుకోలేదు. కింద పడేలా చేయడమో లేక డ్రెస్ పాడు చేయడమో చెయ్యాలి అనుకున్నాం. కానీ నువ్వు శ్రావణి అత్త వెళ్ళాక మేము లోపల అక్కడే ఉన్నామా? అప్పుడు పిన్ని చీర సెట్ చేసుకుంటుంటే మేము వాటర్ కోసం బయటికి వచ్చాం. అప్పుడు కిచెన్లో నుంచి మాటలు వినిపించాయి బుజ్జిమా. ఫ్యాట్ ఆంటీ ఏమో, అమ్ము పిన్నికి మంచి సంబంధం రావడం నాకు అసలు ఇష్టం లేదు, అదంత ఆనందంగా ఉండడం నాకు నచ్చలేదు, ఏదో ఒకటి చెయ్యి అని అంటుంది. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ ఏమో, ఇప్పుడు దానితో మనకి అవసరం ఉంది, ఇప్పుడు ఏమీ మాట్లాడుకో అని అన్నారు. ఈ ఫ్యాట్ ఆంటీ అయినా ఊరుకోకుండా దాని మొహంలో నవ్వుండకూడదు, నువ్వేం చేయకు నేను చేస్తా అని అంది. అది విని మేము పిన్ని దగ్గరికి వచ్చాం. ఈలోపు నేహ ఆంటీని డ్రెస్ మార్చుకోమని పిన్ని పంపించింది. అప్పుడు ఆ ఫ్యాట్ ఆంటీ వచ్చి, అంత నవ్వు ఎలా వస్తుంది నీకు? కన్న తల్లి లేదు అని కొద్దిగా కూడా బాధ లేదు, పుట్టగానే తల్లిని మింగేశావు, నీది అదేంటో అంది మా. ఏంటంటే అని ఇద్దరు ఒక నిమిషం ఆలోచించి, హా, నష్ట అని ఏదో అందిమా. నష్టజాతకం అని ఐషు అనగానే, హా, అదే అండిమా. ఇలాంటప్పుడు నీ పక్క నుండి నిన్నెవరు తీసుకువెళ్తారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు? ఎవరో బయట వాళ్ళు తప్ప నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ నీ పక్కనున్నారు అని అందిమా. పిన్ని మొహం బాధగా అయిపోయింది. ముందు మాకు అర్థం కాలేదు మా. తరువాత పిన్నిని బయటికి రమ్మన్నప్పుడు ఆ ఫ్యాట్ ఆంటీ ఓల్డ్ లేడీ ముందు వెళ్ళిపోతూ రా అని అన్నారు పిన్నిని. ఒక్కతే లేచి నేహ ఆంటీ కోసం చూస్తుంది. అప్పుడు మేము చెరో వైపు నుంచొని పిన్ని చెయ్యి పట్టుకొని, పదా పిన్ని, నీకు మేమున్నాం, మేము నీ పిల్లలం కదా దా అని అన్నాం. పిన్ని మా ఇద్దరిని హత్తుకొని ఏడ్చింది. మళ్ళీ కళ్ళు తుడిచి మేము పట్టుకొని తీసుకొచ్చాం. నాకు అస్సలు నచ్చలేదమ్మా ఆ ఫ్యాట్ ఆంటీ మాటలు. అందుకే అప్పుడప్పుడు మహేష్ బాబు సినిమా గుర్తుకొచ్చి అలా చేశాం. ఇదే కాదు బుజ్జిమా, ఇంక ముందు కూడా ఆ ఫ్యాట్ ఆంటీని వదలం, నువ్వేమన్నా కూడా. నీకు ఇంకో విషయం చెప్పనా అమ్మా? ఆ ఫ్యాట్ ఆంటీకి మన వరుణ్ బాబాయ్ కావాలంట. ఓల్డ్ లేడీ ఫ్యాట్ ఆంటీ మాట్లాడుకుంటుంటే మేం ఆ వెనక్కే ఉన్నాం. ఎలా అయినా వరుణ్ బాబాయ్ని లైన్లో పెట్టాలని ఓల్డ్ లేడీ చెబుతుంటే ఈ ఫ్యాట్ ఆంటీ సిగ్గుపడుతుంది.
లైన్‌లో పెట్టడం అంటే ఏమిటమ్మా? హమ్మ! మొత్తం చెప్పేశాం అని అలుపు తీర్చుకుంటారు ఇద్దరు. ఏంటి? ఆ బోండంకి నేను కావాలా? అని మొహమంతా వికారంగా పెట్టుకొని అంటాడు వరుణ్. ఆయు వాళ్ళు ఐషుని ఎలా కూల్ చేస్తారా అని చూడడానికొచ్చిన అందరూ వాళ్ళు చెప్పింది విన్నారు, రవి గారితో సహా. అవును బావా, నీకు కొత్త మరదలొచ్చింది. జోడీ బావుంటుంది. చేసుకో అని అంటుంది స్నేహ. ఓయ్ నుమ్మోయ్! అయ్యో కన్నా, ఈసారి రివెంజ్ ప్లాన్లో నన్ను చేర్చుకోండి అంటాడు వరుణ్. అమృత చెయ్యి గట్టిగా పట్టుకొని ఉంటాడు అన్వేష్. నేను బాగానే ఉన్నాను అని అంటుంది అమృత. ఆ దెయ్యాలు ఇప్పుడు కాదు, ముందు నుంచి అమృత మీద అలాగే పడి ఏడుస్తున్నారు. వాళ్ళు ఈ జన్మకి మారరు అంటారు రవి గారు. అమృత, తను ఆ మాట అన్నప్పుడు నీకింతమంది ఉన్నారు అని చెప్పొచ్చు కదా అని ఐషు అంటుంది. అక్క, వాళ్ళంతే. అందుకే నేను వాళ్ళ మాటలు పట్టించుకోను. అయినా మీరు అంతెలా గుర్తుపెట్టుకున్నారు బంగారాలు అని ఇద్దరిని దగ్గరికి తీసుకుంటుంది అమృత. మాకు మెమరీ పవర్ ఎక్కువ ఉంది పిన్ని. హా, దానివల్లే వీళ్ళ అల్లరి ఎక్కువయింది అంటుంది ఐషు. బుజ్జమ్మ, మేము అల్లరి చేస్తాం కానీ మంచి అల్లరి అంటారు ఇద్దరు. అవును బావా, నువ్వు చూపల్ అంటాడు అశ్రు. వీడొకడు బావకి చెంచాలాగా అయ్యేలా ఉన్నాడు అంటాడు మైక్. రవి గారు వరుణ్ దగ్గరికి వెళ్ళి, బాబు, వాళ్ళకి నీ మీద కన్ను పడింది అని తెలియదు, నేను మందలిస్తాను అంటారు. వద్దు బాబాయ్, మీకు ఏమీ తెలియనట్టు ఉండండి. ఏం చేస్తుంది చూద్దాం. మా వరుణ్ ఎలాగూ సింగిల్గానే ఉన్నాడు. కొంచెం మరదలతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటుంది ఐషు. వదినా అని ఏడుపు మొహం పెడతాడు వరుణ్. నువ్వేగా ఇప్పుడన్నా రివెంజ్ ప్లాన్ కావాలి అని, నువ్వు కూడా ఆడుకోవచ్చు అని కళ్ళు ఎగరేస్తుంది ఐషు. బాబాయ్, పెళ్ళై వ్రతమై మీ ఇంటికి వచ్చేలోపు దివ్యలో మార్పు వచ్చేలా చేస్తాం. మీరేమీ టెన్షన్ పడకండి అని అంటుంది ఐషు. ఆ పుణ్యం కట్టుకోండమ్మా. తనకు కూడా ఎవరో ఒకరిని చూసి కట్టబెడితే నా బాధ్యత తీరుతుంది. మీ ఇంటికి రావాలన్న కోరికని కూడా తీసేయండమ్మా. అదెలాగూ జరగదు బాబాయ్. మా వరుణ్కి జోడి ఎవరో. దివ్యకి అంత సీన్ లేదు. మా బృందావనంలోకి తను అమృత చెల్లిగా మాత్రమే అడుగు పెట్టగలదు తప్ప తన కోరిక ఎప్పటికీ తీరదు. మీరు మీకు తెలిసినట్టేమీ చెప్పకుండా వరుణ్కి పెళ్లి సెటిల్ అయింది అన్నట్టు చెప్పండి. మిగతా కథ మేం చూసుకుంటాం అంటుంది ఐషు. సరే అమ్మా అని అంటారు రవి గారు. వరుణ్ స్నేహ వైపు చూస్తే స్నేహ కళ్ళతోనే కాల్చేసేలా చూస్తుంది. అబ్బా, ఇప్పుడు దీనికి కాలుతున్నట్టుంది. అయినా ఇందులో నా తప్పేముంది? అందరూ కళ్ళు కప్పి దీన్ని కూల్చేద్దామన్నా కష్టం. పైగా మా లయన్ చూపంతా నా మీదే ఉన్నట్టుంది అనుకుని స్నేహ వైపు ప్లీజింగ్ లుక్ ఇస్తాడు. స్నేహ మొహం తిప్పుకుంటుంది. బాబోయ్, దీనికి బాగా కాలింది. ఎలాగో అందరి కళ్ళు కప్పి దీనిని కూల్ చేసుకోవాలి అనుకుంటాడు. సరే అమ్మా, ఇక నేను వెళ్తాను. చీకటి పడ్డది కదా అంటారు రవి. అప్పుడే ఎందుకు బాబాయ్, భోజనం చేసి వెళుదురు. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? ఎలాగూ షాప్ తీయలేదు కదా అంటుంది ఐషు. అవును రవి, కాసేపు ఆగి వెళ్దు అని అంటారు రావుగారు కూడా. ఇంకా కాదు అనలేక సరే అంటారు ఆయన. పదండి, లోపలికి వెళ్దాం అని అందరూ లోపలికి వెళ్తారు. అన్వేష్ అమృత చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు. ఏంటి అన్వేష్ గారు, అందరూ వెళ్ళారు, మనం వెళ్ళకపోతే బాగోదు. వెళ్దాంలే అని చుట్టూ చూసి అమృత బుగ్గపై ముద్దు పెట్టి పద అంటాడు. అన్వేష్ చేసిన పనికి షాక్తో బొమ్మలా నిలబడుతుంది అమృత. ఓయ్, ఇంకో బొగ్గకి బ్యాలెన్స్ ఉంది అని ముందుకు రాగానే ఏం చేస్తున్నారు మీరు అని చిరుకోపంగా అడుగుతుంది అమృత. ఏం చేశాను? ఇలా ముద్దు పెట్టాను అని రెండో బొగ్గపై ముద్దు పెడతాడు. అన్వేష్ గారు అని బొగ్గల మీద చేతులు వేసుకొని చుట్టూ చూస్తుంది. ఎవరూ లేర్లే, పద
అని అంటాడు. ఎవరైనా చూస్తే ఏమవుతుంది? మనకి ముద్దులకి లైసెన్స్ వచ్చేసింది అని అంటాడు అల్లరిగా అన్వేష్. అందుకని ఇలా ఇంతమంది ఉన్నప్పుడు ఏంటండి, ఎవరు చూసినా నన్ను ఆడుకుంటారు అంటుంది అమృత. సరే పద, ఆడుకుంటే చెప్పు, నా మొగుడు నాకు పెట్టాడు, మీకేం బాధ మధ్యలో అని అడుగు. మీరు ముదిరిపోయారు అంటుంది అమృత. అన్వేష్ అందంగా నవ్వేస్తాడు. వీళ్ళు లోపలికి వస్తుంటే, ఏంటి మేమొచ్చి ఇంతసేపు అయితే మీరు ఇప్పుడు వస్తున్నారు? పైగా మా వదిన గారి మొహం ఎర్రగా మారిపోయింది సిగ్గుతో. ఏం చేశాడు మా అన్నయ్య అని భుజంతో కొడుతూ అడుగుతుంది అన్వి. ఏం లేదన్వి, పొద్దున అలా జరిగితే ఎందుకు ఎవరితో చెప్పలేదు అని అడిగారు అంతే అని అంటుంది అమాయకంగా మొహం పెట్టి. అబ్బా, నమ్మేశాం మరి, మేమందరం అది దాటి వచ్చిన వాళ్ళమే అంటారు అన్వి శ్రావణి. మరి తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అంటుంది అమృత. నువ్వేం చెప్తావు చూద్దామని అంటారు అందరూ ఒకే కోరస్లో. అబ్బా, అన్వేష్ గారు బుక్ చేసేశారుగా అని కిరణ్ వాళ్ళతో మాట్లాడుతున్న అన్వేష్ని చిరుకోపంగా చూస్తుంది అమృత. ఇంతలో మైక్ అటెన్షన్ ఎవ్రీబడి అని అంటాడు. కథ కొనసాగుతుంది. సరదా సరదా సాగే ఉమ్మడి కుటుంబంలో మరి ఇలాగే సరదాలు కొనసాగుతాయా, ఏమైనా అడ్డంకులు వస్తాయా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.